మీరు భారతదేశంలో ఉండబడిన అత్యున్నతమైన విద్యా వ్యవస్థలు వేటిని చూసినా సాయి గారు, హ్మ్. అందులో ప్రభుత్వ పాఠశాలల బిడ్డలు లేరు. హ్మ్. కార్పొరేట్ పాఠశాలల నుంచి, ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. హ్మ్. మీరు హైదరాబాద్ ఐఐటీకి వెళ్ళి ఆర్‌టీఐ నుంచి మేము అడిగితే 6,500 మంది విద్యార్థుల్లో హ్మ్. నా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంతవరకు ఉండాలి? హ్మ్. ధర్మంగా ఆలోచించండి. కనీసం 50% ఉండాలి కదండి. 50%. హ్మ్. 72% ఆఫ్ హ్మ్. దుర్మార్గమైనటువంటి దోపిడీ జరుగుతుంది సాయి ప్లీజ్. ఒక వేదన, ఒక బాధ. 72% ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ హ్మ్. కామన్ మెన్. హ్మ్. ఇది నేను మాట్లాడుతున్నది కాదు. ఈ దేశం యొక్క ఆర్థిక గణాంక శాఖ చెప్పినటువంటి ఫ్యాక్ట్ ఇది. అవును. 72% సామాన్యమైన వ్యక్తులు చెల్లించిన పన్నులతో నడిచేటువంటి ఈ రాజ్య వ్యవస్థలో హ్మ్. 72% సామాన్యుల పిల్లలు ఉండాలి కదా. హ్మ్. సామాన్యులు ఇచ్చినటువంటి పన్నులతో సంపన్నులను చదివిపిస్తే ఎక్కడి దేశానికి స్వాతంత్రం వస్తుంది? హ్మ్. 6,500 మంది హైదరాబాద్ ఐఐటీలో వెళ్ళి చూస్తే 8 మంది పిల్లలు ఉంటారా? అబ్బా! హ్మ్. ఈ రాష్ట్రంలోని మేధావులకు మెదళ్ళు చెదలు పట్టాయా? హ్మ్. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి విద్యావేత్తలు అనుకుని చెప్పబడినటువంటి వాళ్ళందరికీ గణాంకాలు కనబడట్లేదా? హ్మ్. వాళ్ళు కబోతులయ్యారా? 72% సామాన్యమైనటువంటి వ్యక్తులు చెల్లించిన పన్నులతో సంపన్నులను చదివిపిస్తే హ్మ్. ఇంకెన్ని శతాబ్దాలు పడుతుంది సమానత్వం రావడానికి?